మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. డిసెంబర్ మాసం, విశేషంగా మీన రాశి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఏలినాటి శనిలో ఉన్నారు, సంవత్సరం చివరిలో ఎటువంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మనకి మీనరాశి వారికి ఏలినాటి శని అధికంగా ఉంది. ఆదాయాలు చూసుకున్నట్లయితే గత నెల కంటే ఈ నెలలో ఆదాయాలు పెరుగుతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా, ఓడిపోతుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు పోతున్నాయనేటటువంటి భయం బయట ఉన్నప్పటికీ అది వాస్తవం కూడా. కానీ ఈ కాంపిటీషన్లో కూడా, ఈ సిచ్యువేషన్లో కూడా మీనరాశి వారికి ఏ డోకా ఉండదు. ఒకటి. రెండవది, ఖర్చులు అధికంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత బంధుమిత్రులు అందరూ కూడా సమాగమం, పార్టీలు, ఫంక్షన్లు, ఇలా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇలా మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఇక గవర్నమెంట్ వర్కులు చేసామండి, మరి అవన్నీ కూడా ఇంకా మాకు తిరిగి రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా రవి వృశ్చిక రాశిలోకి మరి 14వ తేదీ తర్వాత ఉన్న వరకు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 14 నుంచి మళ్ళీ మనకి ధనుసు రాశిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మనకి చక్కగా ప్రభుత్వ సంబంధమైనటువంటి లావాదేవీలలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. బిల్స్ ఇవన్నీ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు, ఈ యొక్క కుజుడు తన సొంత క్షేత్రమైనటువంటి వృశ్చిక రాశి, దాని తదనంతరం ధనుసు రాశిలోకి మారే ఈ యొక్క కస్ప పీరియడ్లో ఉండడం ద్వారా మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆదాయాలు పెరుగుతాయి, స్థలాలు కొంటారు. నోటి దాకా వచ్చి ఆగిపోతుందండి, మాకు పనులు అవ్వట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే శుక్రుడు స్వక్షేత్రగతుడై మనకి తుల, ఆ తర్వాత వృశ్చిక రాశి సంచారాలు, బుధుడు మళ్ళీ ఈ యొక్క రెట్రోగ్రేడ్ అయ్యి వక్రించి తులరాశిలో ఉండడం, ఈ కారణాల రీత్యా మనకి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఆడవారితో కాస్త జాగ్రత్తగా మెలుగుకోవడం, ఆడవారికి డబ్బులు అవన్నీ కూడా ఫైనాన్స్ లావాదేవీలు అలాంటివన్నీ పెట్టుకోకుండా ఉండడం అనేటటువంటిది క్షేమం. లేడీ బాసుల వల్ల, అలాగే ఉద్యోగాలకి లేడీస్ ఎవరైనా వచ్చినట్లయితే కాంపిటీటర్స్గా వీళ్ళు ఉద్యోగాలు వదులుకునేటటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీలతో కాస్త తలనొప్పి అనేటటువంటిది ఉంటుంది. ఇకపోతే ఈ గురుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు డిసెంబర్ 5 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ఈ యొక్క శత్రుత్వం, ఈ పిల్లలతో శత్రుత్వం లేదా అనవసరమైనటువంటి ఖర్చు పిల్లల వల్ల, కాలేజీలు, స్కూల్స్ అధిక ఖర్చు లేకపోతే ఈ రకంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి స్పెక్యులేషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధము ఏలినాటి శనిలో కాస్త ఎవర్షన్ అనేటటువంటిది వస్తుంది. ఏకాంతంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే. ఈ మీనరాశి వాళ్ళు భార్యాభర్తల సంబంధములో ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం వీళ్ళు ఏం చేయాలా, పిక్నిక్లకి, పార్టీలకి తిరుగుతూ ఉండాలి. గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే వాళ్ళకి ఏమొస్తుంది, అందువలన అధిక ఖర్చు ఏం పర్వాలేదు. రేపు పొద్దున కేసులు వేసుకుని డైవర్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే హోటళ్ళు, పార్కులు, సినిమాలు తిరిగి పారేయడం మంచిదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు రాకుండా, అండ్ వీళ్ళు కూడా ఓవర్ రొమాంటిక్ అయిపోవాలన్నమాట. వీళ్ళంతా ఎలాగో పిల్లల్ని ఎక్కువ కర్మని ఎలాగో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆ పనిలో ఉంటే ఈ గొడవలు ఇవన్నీ ఉండవన్నమాట. నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే సమస్య లేదు వీళ్ళకి. ఎందుకని అంటే ఎటుకైనా టైం అది డిసెంబర్ నెల అంతా పార్టీలు ఎలా చేసుకుందామా, డిసెంబర్ 31 ప్లానింగ్లో ఉంటే ఈ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఇవన్నీ ఎవడిస్తాడు వీళ్ళకి.
కాబట్టి ఉన్న ఉద్యోగాలే నిరుద్యోగులు చిన్న చిన్న చిరుద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు సంతృప్తి పడి నెక్స్ట్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్లో చూసుకోవాలి. ఎందుకంటే గురుడు సహకరించట్లేదు అక్కడ ఉద్యోగానికి. కాబట్టి ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అండ్ కొంతమందికి సక్సెస్ అయిన మిగతా పెండింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కౌన్సిలింగ్లు వీటికి అటెండ్ అవ్వాలి. ఉద్యోగాల పరిస్థితి లేనప్పటికీ కూడా కంపెనీస్ ఏవి కూడా డిసెంబర్లో ఓపెనింగ్స్ ఉండవు. అయినా సరే అటెండ్ అవుతూ ఉండడమే, కానీ రావు. కాబట్టి ఈ రకంగా విద్యార్థులు వీళ్ళంతా కూడా వాట్సాప్లో బిజీగా ఉంటారు. చదువులు చదవంటారా అంటే ప్రేమలు, వ్యవహారాలు, రొమాన్సులు. కాబట్టి ఇవి కాకుండా మళ్ళీ ఈ సిగరెట్లు, మందులు ఇలాంటివన్నీ మత్తు పదార్థాలు. కాబట్టి వీటి రీత్యా అసలే డిసెంబర్ నెల. కాబట్టి వీటికి వెళ్లకుండా విద్యార్థులు తమ చదువు మీద తాము దృష్టి పెట్టి వాళ్ళు కనుక చదువుకున్నట్లయితే బాగుంటుంది. ఇకపోతే రైతులు కూడా రైతుల గారికి పంతులు గారికి పిల్లల్ని ఇవ్వడం లేదని అన్నారని చాలా కసిగా వీళ్ళంతా వ్యవసాయాలు చేస్తున్నారు. పంతులు గారులు కూడా బ్రహ్మాండంగా కష్టపడి సంపాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నానుడు మారింది, ప్రజల్లో కూడా ఆలోచన మారాలి. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే పెళ్ళిళ్ళు మేము చేస్తాము, మిగతా వృత్తుల్లోకి మేము చేయము అనుకునేటటువంటి ధోరణితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నప్పుడు మిగతా ఉద్యోగాలు బెస్ట్ అనేటటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది. కాబట్టి ఇది వివాహ వ్యవస్థలో కూడా పంతులు గారులకు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. అలాగే మంచి ఆదాయం ఉంది. అలాగే రైతులు కూడా పాపం మంచిగా బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆర్మీ వాళ్ళకు కూడా లాంగ్ లీవులు ఇవి దొరకడం అనేటటువంటి జరిగినాయి. కాబట్టి ప్రజలంతా కూడా ఈ భక్తి అనేటటువంటిది కార్తీక మాసంతో స్వస్తి చెప్పేసి మార్గశీర్ష మాసంతో నమస్కారం పెట్టేసి ఇప్పుడంతా కూడా రొమాంటిక్ మూడ్లోకి వస్తారు. ఈ భక్తి వీడియోలు ఎవరో చూడడం అలాంటివి కాకుండా అంతా ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లు, సినిమాలు, పార్కులు, రొమాన్స్లు, లావులు. డిసెంబర్ విల్ బి ఏ వెరీ రొమాంటిక్ ఇయర్ ఫర్ ఆల్ అన్నమాట, మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా. గురుగారు, రెమెడీస్ ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? విశేషంగా ఏళ్ళనాటి శని జరుగుతుంది కదా, ఎలాంటి పరిహారాలు సూచిస్తారు? మామూలు నెలలో అయితే రావి చెట్టు చుట్టూ తిరుగు అంటాం. రావి చెట్టు చుట్టూ తిరుగు అంటే డిసెంబర్ నెల అంతా రంభ అంటారు వీళ్ళంతా కూడా. కాబట్టి రావి చెట్టు చుట్టూ తిరగాలి. ఎందువలనంటే ఏలినాటి శని జరుగుతుంది. ఆ శని చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయాలి. ఒకవేళ కుదరకపోతే శనివారం నాడు ముఖ్యంగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి మంత్ర అనుష్ఠానం అవి జపం చేసుకోవాలా. నల్ల మాలలు ఏముంటుంది అవి వేసుకోవచ్చు, ధారణ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అధికంగా చదువుకోవడం, నీలం రంగు మణులు వేసుకోవడం ఇవే మనం ఉన్నటువంటివి. అలాగే తైల అభిషేకాలు చేసుకోవాలా. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూసి చెబుతున్నాం కాబట్టి ఈ ఫలితాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఏలినాటి శని సమయంలో కొంతమందికి అయినా సరే పక్షవాతమో లేదా ఆరోగ్య సమస్యలు, ఏదో ఒక విధమైన నరాల వీక్నెస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లింగం ఇంజిన్ పనిచేయకపోవడం, మగాళ్ళకి కొంచెం అసమర్థ్యం, లైంగిక అసమర్థ్యం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి శనీశ్వరుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. కాబట్టి వీళ్ళ పర్సనల్ జాతకాల్లో ఎవరికైతే కష్టాలు ఎక్కువ ఉన్నాయో, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే జ్యోతిషానికి కక్కుర్తిపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఫ్రీగా చెప్పండి అంటే అది తప్పు. అది ఇది బ్రహ్మ విద్య ఇది. అందువలన చక్కగా ఛానల్ నడవాలా, అందరూ వ్యవస్థ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలా ప్రజలు. కాబట్టి చక్కగా మీరు కట్నం తీసుకోండి, 10 కోట్లు 20 కోట్లు తీసుకోండి, కన్సల్టేషన్ జ్యోతిష్కులు పడేసేయండి, ఒక 10,000 20,000 30,000 పడేసేయండి, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కాబట్టి మరీ కన్సల్టేషన్ ఫీజు తక్కువ పెట్టినా కూడా రాకపోతే ఎట్లా జనాలు, అట్లా చేయకూడదు. అందువల్ల చేసుకొని చక్కగా వీళ్ళు అందరికీ సపోర్టివ్గా ఉండాలి. అండ్ ద గైడెన్స్ షుడ్ బి ద బెస్ట్ అనమాట. గైడెన్స్ తీసుకోవడం వల్ల కోర్టు సమస్యల్లో కానీ, ఉద్యోగం రిజైన్ చేయాలా, రిజైన్ చేయకూడదా, అండ్ కొత్తగా స్టార్ట్అప్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఇలాంటివన్నీ కీలకమైన డెసిషన్స్. ఇలాంటివన్నీ వితౌట్ ఆస్ట్రాలజీ మామూలుగా సొంతంగా చేసుకుంటే కోట్లలో నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి
సహృదయంతో భక్తులంతా కూడా అర్థం చేసుకుని నేను సంప్రదిస్తే మన కింద స్క్రోలింగ్ అయిన నెంబర్ సంప్రదిస్తే బాగుంటుంది. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు. ధన్యవాదాలు.